ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఖాళీ జీవితాన్ని నింపే దేవుడు. థంబ్‌నెయిల్ చూసారు కదా! యేసుప్రభువారు చేసిన ఒక సూచక క్రియ 4 సువార్తల్లో ఒకే ఒక్క సువార్తలో రాయబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. ఆ సువార్తలో రాయబడిందేంటంటే కనాను పెండ్లి విందు గురించి. మనందరికీ తెలిసిన విషయమే. కానాలో యేసుప్రభువారు ఆ పెండ్లికి పిలువబడ్డారు. తల్లి కూడా ఆ పెండ్లి విందులో ఉన్నట్టు చూస్తాము. శిష్యులు కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాము. అయితే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది కదా! ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుప్రభువారి తల్లి ఆయనకేమని చెప్తారంటే, "ద్రాక్షరసం అయిపోయింది" అంటే, "ఇంకా నా సమయం రాలేదని" యేసుప్రభువారు అంటారు. ఆ తరువాతే యేసుప్రభువారు శిష్యులకు ఆజ్ఞాపిస్తారు, రాతి బానలకి నీళ్లు నింపమని. తరువాత ఆ ద్రాక్షారసము ఎంతో రుచికరంగా ఉన్నట్లుగా, ఆ పెండ్లికొచ్చిన ప్రధాని కూడా మెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ యేసుప్రభువారు ఆ పెండ్లి విందుకు పిలువబడినప్పుడు ఆయన చేసిన అద్భుతమైన కార్యం మనం చూస్తాము. ఖాళీగా ఉన్న రాతి బానలు నింపబడుతూ వచ్చాయి. అక్కడున్న అక్కర తీర్చివేయబడుతూ వచ్చింది. అక్కడున్న కొరత యేసుప్రభువారు నింపారు. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, మన జీవితంలో కూడా కొన్ని సార్లు ఖాళీ అయిపోతది. మన జీవితము ఎందుకు పనికిరాని జీవితంలాగా మనకనిపిస్తది. ఇంకా ఏంటి నా జీవితంలో ఇలా ఉన్నాను. నా జీవితము ఎవరికీ ఉపయోగకరంగా లేదు. నా జీవితంలో ఎంప్టీనెస్ ఉంది. నేనెందుకిలా జీవిస్తున్నానని చాలా సార్లు మనం బాధపడుతూ ఉంటాం. అయితే ఈరోజు దేవుడు నీ జీవితాన్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఖాళీగా ఉన్న నీ జీవితంలో సమృద్ధినివ్వడానికి ఇష్టపడుతున్నాడు. కొరతున్న నీ జీవితంలో అక్కర తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. అవసరతున్న నీ జీవితంలో అవసరాన్ని పూరించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు చేయాల్సిందేంటంటే, అక్కడ కొరతుందని తెలుసుకున్న యేసుప్రభువారి తల్లి, ఆ పెండ్లి చేసి అతనికి చెప్పలేదు కానీ, పెండ్లి కుమారుడి తండ్రికో, అక్కడ పెండ్లికొచ్చిన వారికి చెప్పలేదు కానీ, ఆమె యేసుప్రభువారికి చెప్పింది. మన జీవితంలో కూడా ఎంతో ప్రాముఖ్యమైన వాళ్ళుంటారు. అయినప్పటికీ కూడా మనకున్న సమస్య, మనకున్న కొరత ఎవరికి చెప్పాలి? యేసయ్యకి చెప్పాలి. యేసయ్యకి చెప్పినప్పుడు నీ అక్కరను బట్టి ఆయన నిన్ను నింపుతాడు. ఎందుకంటే దేవుడు మనం ఆయన్ని అడగాలని ఇష్టపడతాడు. మత్తయి సువార్తలో అడుగుడి మీకియ్యబడును. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. ఆయన చిత్త ప్రకారంగా నువ్వు అడిగిన ప్రతీది కూడా దేవుడిస్తాడు. మనం అడగడమే ఆలస్యము. ఆయన ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. ఆయన అడిగింది ఇచ్చే దేవుడు. మన జీవితంలో ఉన్న ఖాళీని నింపే దేవుడాయన. చాలా సార్లు మనము దేవున్ని అడగము. దేవునికి చెప్పము. మన సమస్య దేవునికి చెప్పము. సమస్యొచ్చినప్పుడు పానిక్ అయిపోతాం. ఇలా జరిగిందేంటి అని ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ అవసరాన్ని తీర్చేది ఒక స్థలం ఏంటంటే ప్రార్థనా స్థలం. మోకరించి యేసుతో మాట్లాడితే ఆయన నెమ్మదిస్తాడు. ఏ పరిస్థితిలో ఎలా జీవించాలని నీకు నేర్పిస్తాడు. ఖాళీగా ఉన్న నీ జీవితాన్ని ఆయన నింపుతాడు. కాబట్టి మొదటిగా ఆయనకి చెప్పడం మనం ఇష్టపడాలి. రెండోదిగా ఆయన మాట వినాలి. అక్కడ శిష్యులు రాతి బానల నిండా వాటిని నింపుతా ఉన్నారు. కానీ ఎవరు కూడా నీళ్లు తీసుకొని వెళ్లి ఇచ్చేటప్పుడు శిష్యులెవ్వరు గూడా ప్రశ్నించలేదు. అది ఎక్కడి నుంచొచ్చిందో యేసుప్రభువారికి శిష్యులకు తప్ప ఎవరికీ తెలీదంట. వారడిగింది ద్రాక్షారసమే ప్రభువా, నీళ్లు కాదు అని వారు ఎదురు ప్రశ్న ఎయొచ్చు. కానీ వేయలేదు. యేసయ్య మీద విశ్వాసం ఉంచారు. అద్భుతం జరిగింది. మన జీవితంలో కూడా విశ్వాసం చాలా అవసరం. చాలా సార్లు దేవుడు మనకొక పని చేయమంటే మనము ప్రశ్నలు వేస్తూ ఉంటాం కదా! ఇది ఇలా ఎందుకు? అది అలా ఎందుకని అడుగుతాం. కానీ విశ్వాసంతో దేవుని దగ్గరకొచ్చినప్పుడు, ఆయన చెప్పిన మాట విశ్వాసంతో విన్నప్పుడు మన జీవితంలో ఉన్న ఖాళీ నింపబడతది. సమృద్ధిని మనం చూస్తాం. సంతృప్తిని మనం చూస్తాం మన జీవితంలో. కాబట్టి దేవుని మాట వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మాట వింటే మనకు ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తది. అంతేకాదు మూడో విషయము ఆ కానా పెండ్లి విందుకి యేసుప్రభువారు పిలువబడుతూ వచ్చారు. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? ఒకవేళ ఆ కానా పెండ్లి విందులో యేసయ్య లేకపోతే ఖాళీ రాతి బానలు ఖాళీగానే ఉండిపోయేవి. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? యేసయ్యని నీ స్వంత రక్షకునిగా అంగీకరించావా? యేసయ్యని నువ్వు నీ హృదయంలోనికి ఆహ్వానించావా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? అలాంటి హృదయాన్ని, ఘోరమైన హృదయాన్ని, మోసకరమైన హృదయాన్ని యేసయ్య ఈరోజు అడుగుతున్నాడు. యేసయ్యకి ఇస్తావా? యేసయ్యకి ఏది అవసరం లేదండి. నీ చెడిపోయిన భయంకరమైన హృదయము, మోసపూరితమైన హృదయం యేసయ్యకిస్తే ఆయన దాన్ని బాగు చేస్తాడు. ఆయన దాన్ని శుద్ధీకరిస్తాడు. నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు. నీ జీవితంలో యేసయ్య ఉంటే నీకు కొరతగా కనిపించొచ్చు కానీ, ఆ సమయానికి యేసయ్య అది జరిగిస్తాడు. యేసయ్యని స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే నువ్వెంతో నష్టంలో ఉన్నావు.
చాలా సార్లు మనం అనుకుంటాము, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను క్రైస్తవుడిని, నాకు యేసయ్య తెలుసు, నేను దేవుని ఇంట్లో పరిచర్య చేస్తాను. అవన్నీ నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళవు. యేసయ్యని స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, నీ హృదయము దేవుని రక్తములో కడగబడినప్పుడు, ఆయన రక్తంలో శుద్ధీకరించబడినప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి వెళ్తాం. 'రవి హృదయం' అని ఒక చిన్న పుస్తకం ఇదివరకొచ్చేది. సువార్త పుస్తకం. ఆ పుస్తకంలో ఆ హృదయంలో ఏమేమి ఉంటాయో అవన్నీ ఉంటాయి. అసూయ, కక్ష, ద్వేషం, మోసం ఇవన్నిటి పెట్టుకొని పరలోక రాజ్యానికి ఎలా వెళ్తాం మనము? వీటన్నిటిని కూడా యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు ఆయన మనల్ని పరలోకానికి అర్హులుగా చేస్తారు. చివరిగా నాలుగోది చెప్తాను. నీ జీవితంలో ఖాళీ ఎప్పుడు పూరింపబడుతుందంటే, ఆయన సమయమొచ్చినప్పుడు పూరించబడతది. అయ్యో! నా జీవితంలో ఎంప్టీనెస్ ఉంది. నా జీవితంలో ఏమి జరగట్లేదు. అందరూ ఎంతో సంతోషంగున్నారు, సమృద్ధిగా ఉన్నారని అనుకోవచ్చు కానీ, నీ జీవితంలో సమయమొచ్చినప్పుడు దేవుడు అద్భుతం జేస్తాడు. చాలా సార్లు సమయం రాకముందే తొందర పడిపోతాము. దానివల్ల నష్టం కొని తెచ్చుకుంటాం. యేసయ్య నీ జీవితంలో పని చేయాలంటే, నీ ఖాళీగా ఉన్న నీ జీవితాన్ని యేసయ్య సమృద్ధిగా నింపాలంటే, ఆయన సమయం కోసం వేచి ఉండాలి. దేని విషయమైనా కూడా ఆయన సమయం కొరకు వేచి ఉండాలి. చాలా సార్లు దేవుడు నా జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు. ఫలానా పని ఆలస్యం చేస్తున్నాడు. నా జీవితంలో త్వరగా ఏ కార్యం జరగట్లేదని మనం చాలా సార్లు అనుకుంటాం కానీ, ఆయన ఎప్పుడు కూడా ఆలస్యం చేసే దేవుడు కాదు. ఆయన నీ జీవితంలో సరైన సమయంలో చేసినప్పుడు నీ జీవితము ఫలభరితంగా ఉంటది. అక్కడ అద్భుతం జరుగుతది. దేవుని నామం మహిమపరచబడతది. నీ జీవితం సంతోషంతో నిండిపోద్ది. కాబట్టి మొదటిగా ప్రార్థించాలి. దేవునికి చెప్పాలి. రెండవదిగా దేవుని మాట వినాలి. మూడవదిగా ఆయన్ని స్వంత రక్షకునిగా అంగీకరించాలి. నాలుగవది ఆయన సమయము కొరకు వేచి ఉండాలి. కాబట్టి 4 విషయాలు మన జీవితంలో ఉంటే ఖాళీగా ఉన్న మన జీవితాలు నింపబడతాయి. ఆయన సర్వ సమృద్ధి మనకు అనుగ్రహిస్తాడు. ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.